తాగిన వారా నిన్న ఆయన టీ తాగినవా అక్క? ఓకే ఓకే, అందుకే ఆయన టీ తాగినవా నువ్వు? నేను తాగలే ఇంకా ఇవాళ. ఏం చేస్తాను ఇంకా? కాకపోతే ఇలా ఒక లైవ్లో నేను ఒకటి చెప్పాలనుకుంటానా. ఎవడో బాగా కామెంట్లు పెడతాడు, ఎవడో కానీ వాని పేరుతో సహా పెట్టే ధైర్యం ఉంటే పెట్టురా. వట్టి వట్టిగా మెసేజ్లు బాగా పెట్టి నన్ను ఇబ్బంది చేయాలనుకోకు, ఓకేనా? అర్థమైందా? ఆడోళ్ళ మగోళ్ళో కానీ కావాల్సి టార్గెట్ చేస్తాండ్రు. కాకపోతే ధైర్యం ఉన్నోడు అయితే పేరు పెట్టు, నీ పేరు పెట్టి అడ్రస్ పెట్టు, ఇద్దరం చూసుకుందాం ఇక. అమ్మ వాళ్ళ ఏం లేదు రెడ్డి, చూస్తాను అందరూ. ఎప్పుడు వెళ్తాను ఊరికి? ఏం చేస్తాను ఇంకా? ఏం కర్రీ ఇవ్వాలా లక్ష్మి? ఇలా 55 నెంబర్స్ ఉన్నారు కానీ వద్దానికి చార్జ్ చేస్తాను. అంతేరా లక్ష్మి, ఇదైతే నిజం. మరి ఘోరంగా టార్చర్ చేస్తాండ్రు. చిన్న హాయ్ నాని, బాగున్నా? తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా చిన్న? రణవీయ గారు హాయ్ అండి. చికెన్ అక్క మరి. హాయ్ రేవతి. మాదా ఫిష్ రా. బాగా ఫిష్ తెచ్చిండి, అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. ఏం చెప్తాను? చెర్రీ హాయ్ అండి. లేదు నాన్న, ఎవడో ఫేక్ ఐడీలతో బాగా ఇబ్బంది చేస్తాడు నన్ను మస్తు. అంటే ఇష్టం ఉన్నట్టు చాటింగ్లో ఘోరంగా రాస్తాడు, మస్తు ఇబ్బంది పెడతాను. తెలిసిన వాళ్ళే, కాకపోతే వాళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు నాకు తెలియట్లేదు కానీ ఇప్పుడు కావాల్సి టార్గెట్ చేసి అది చేస్తాను బాగా మమ్మల్ని. ఎవరు అక్క? చెర్రీ తెలియదు నాకు. చిన్నని అడుగుతా. హాయ్ చిన్న, బాగున్నావా అని లక్ష్మక్క అడుగుతుంది. చిన్న లక్ష్మక్క బాగున్నాను, తిన్నావా అని అడిగింది. లైవ్లోకి వచ్చాడా అక్క? తెలియదు నాన్న, ఫేక్ ఐడీలతో బాగా ఇబ్బంది టార్చర్ ఇస్తారు. ఇప్పుడు 3 days నుండి బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు. కాకపోతే ఆడోళ్ళ మొగోళ్ళ తెలియట్లేదు. కాకపోతే గుత్తల దమ్ముంటే ఆడదైతే మొగోడయ్యేది ఉంటే పేరుతో సహా నాకు మెన్షన్ చేయి. నేనే నీ ఇంటికి వచ్చి నేను అడుగుతాను నిన్ను. అంతా నీకు నాతో ఏమి ఇబ్బంది అయిందో, ఏం చేద్దాం అనుకుంటాను. శ్రీకృష్ణ గారు స్టూడియో హాయ్ అండి. థ్యాంక్ యూ అండి మా లైవ్కి వచ్చినందుకు. తిన్నావా చిన్న అడుగుతుంది లక్ష్మక్క. బాగున్నావా? తిన్నాము, నువ్వు అని అడుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు స్టూడియో. చెర్రీ ఎక్కడ అక్క మీది? మరి జమ్మికుంటా నాని. ఎవరురా? ఏమో రా, తెలియదురా రేవతిగా. మరి ఇబ్బంది చేస్తారు, ప్రతి దానికి కామెంట్ పెడతారు, ఇష్టం ఉన్నట్టు నోటికి ఎంత అంతే మాట్లాడతారు. కానీ దమ్మున ఆడదైతే కరెక్ట్ ఆడదే కదా.